అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచిగా హెయిర్ డై ఆయిల్ చూడబోతున్నామండి. అంటే ఈ హెయిర్ డై ఆయిల్ ఎంత మంచిగా నల్లగా ఉంది చూసారా? మన హెయిర్ తెల్ల వెంట్రుకలు అంత బాగా నల్లగా చేర్పించుకోవడానికి, ప్లస్ మన హెయిర్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! స్కాల్ప్ ప్రాబ్లమ్స్ గానీ, డాండ్రఫ్ గానీ, ఇంకా ఏమైనా తలకాయ మీద ఏమైనా ఒక పుండులాగా రావడం గానీ, అవన్నిటికి బెస్ట్ సొల్యూషన్ ఇది. మీరు ఇంట్లోనే తయారు చేసి మనం వాడుకోవచ్చండి. ఎట్లాంటి కెమికల్స్ లేదు. ఒక 3 ఇంగ్రీడియెంట్స్ పెట్టి మనం ఈజీగా మన ఇంట్లోనే మనము ఈ హెయిర్ డై ఆయిల్ మనము తయారు చేసి వాడుకోవచ్చు. ఒక నెలలోనే మీకు మంచి ఎఫెక్ట్ ఉంటుంది. మీరు చూస్తారండి. ఇప్పుడు ఎలా చేయాలి చూద్దాం రండి. ఇప్పుడు నేను ఒక బాటిల్ తీసుకున్నాను. అది పొయ్యి మీద సన్న మంటలో పెట్టేసుకొని దాంట్లో నేను బ్లాక్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. 1.5 స్పూను అట్లా వేసుకున్నాను. ఈ బ్లాక్ జీలకర్ర మనము ఎప్పుడు బాగా వేయించుకోవాలండి. అంటే ఫ్రై బాగా చేసుకోవాలి. టైం ఏందంటే మన గరిటెలో అది అసలు ఆయిల్ లాగా ఉంటది. అంటే అప్పుడు వరకు మనము ఆ బ్లాక్ జీలకర్రని బాగా మనము ఫ్రై చేసుకోవాలి. ఈ బ్లాక్ జీలకర్ర మన హెయిరు నల్లదనమే కాకుండా అంటే బ్లాక్‌నెస్ మాత్రం కాదు, బాగా మన హెయిర్ గ్రోత్ కూడా పెరగడానికి కూడా బాగానే హెల్ప్ చేస్తదండి. ఇప్పుడు దీంతో పాటు నేను ఒక 2 స్పూన్స్ అట్లా మెంతులు యాడ్ చేసుకుంటున్నాను. ఈ మెంతులు మామూలుగానే మనం హెయిర్ ప్యాక్‌కి అలా వాడుకుంటున్నాం గదా! అంటే హెయిర్ ప్యాక్స్ చేసుకుంటాము మామూలుగానే. అట్లాగే ఇప్పుడు మనము హెయిర్ డై ఆయిల్‌లో మనం ఫ్రై చేసి వేసుకోబోతున్నాం. గ్రైండ్ చేసి వేసుకుంటాము. ఇది చాలా బాగా మంచి ఎఫెక్ట్ ఉంటదండి. మన హెయిర్‌ని బాగా స్మూత్ చేపిస్తది. మన హెడ్‌కి కూడా చాలా కూల్‌నెస్ ఇస్తదండి మన ఒంటికి కూడా. సో, ఈ 2 బాగా ఫ్రై అవ్వాలి. అంటే బాగా నల్లగా అయిపోవాలండి. అప్పుడు వరకు మనం బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ 2 మరీ నల్లగా అయిపోయే వరకు మనము వేయించుకోవాలి. నేను చూపిస్తాను ఎప్పుడు ఆపాలని. ఇప్పుడు చూడండి, బాగా పొగ వచ్చేసాయి. అన్నీ బాగా నల్లగా మారిపోయింది. అన్నీ సన్న మంటలోనే ఉంచుకోండి. చూడండి, ఇప్పుడు మనకు బ్లాక్ జీరా నుంచి ఒక నూనెలాగా ఒకటి వచ్చింది కదా! ఇదే అండి పదం. ఇదే ఈ టైంలోనే మనము మన పొయ్యిని ఆపేసుకోవాలి. చూడండి, చాలా మంచిగా మనకు హెయిర్ డై పౌడర్ రెడీ అవ్వబోతుంది. ఈ 2 ఇంగ్రీడియెంట్‌ని మనము కాస్త చల్లారాలి. అప్పుడు దాకా మనము పక్కన పెట్టేస్తాము. తర్వాత అది మనం తీసి మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుంటాము. చూడండి, మనం హెయిర్ డై పౌడర్‌కి ఈ 2 ఇంగ్రీడియెంట్ బ్లాక్ జీలకర్ర, మెంతులు ఈ 2 బాగానే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకొనొస్తాను. చూడండి, మన హెయిర్ డై పౌడర్ రెడీ అయిపోయింది. నేను కొంచెం ఎక్కువగానే చేసుకున్నానండి. అంటే హెయిర్ డై కూడా ఇన్‌స్టంట్‌గా చేసుకుందామని ఎక్కువగా పౌడర్ చేసుకున్నాను. ఈ పౌడరు యాడ్ చేసి మనము హెయిర్ డై ఆయిల్ చేయబోతున్నాము. ఎట్ట చేయాలి అని నేనిప్పుడు చూపిస్తాను. ఒక బాండిల్ తీసుకోండి. ఆ బాండిలు మనము సన్న మంటలో ఉంచుకోవాలండి. ఎప్పుడు మనము హెయిర్ డై ఆయిలు, ఇన్‌స్టంట్ హెయిర్ డై అయినా మనము సన్న మంటలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ బాండిల్‌లోకి మనం తయారు చేసాం కదా! ఆ పొడి ఒక 3 స్పూన్స్ అలా వేసుకుంటున్నాను. రిమైనింగ్ పొడి నేను ఇన్‌స్టంట్ హెయిర్ డైకి వాడుకుందాం అనుకుంటున్నాను. అందుకని ఈ 3 స్పూన్లు మాత్రం నేను బాండిల్‌లో వేసి లైట్‌గా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంతో పాటు ఒక ఆకు వేస్తున్నాను. అదే అండి మనం మన తోటలో ఉన్న చెట్టండి. మనము అదే వేపాకు వేసుకుంటున్నానండి. ఒక చేతి నిండగా వేపాకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ 3ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ వేపాకు అనేది మనకు కొంచెం రంగు మారాలి. అప్పుడు వరకు వేయించిన తర్వాత మనం దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. చూడండి, మన వేపాకు బాగానే ఫ్రై అయింది. అంటే బ్రౌన్ కలర్ అయినాక ఇప్పుడు 100 ml కోకోనట్ ఆయిల్ నేను వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్‌లోనే ఈ 3 ఇంగ్రీడియెంట్స్ బాగానే మరిగిపోవాలండి. అంటే చూడండి, మన వేపాకు బాగా క్రిస్పీ అవ్వాలి. బ్లాక్‌గా ప్లస్ క్రిస్పీ అవ్వాలి. అప్పుడు వరకు మనము నిదానంగా గ్రాడ్యువల్‌గా మనము బాయిల్ చేసుకోవాలి ఈ ఆయిల్‌ని. అప్పుడే మనకు కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ దొరుకుతది. అండ్ మనకి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తది ఈ హెయిర్ డై ఆయిలు. చూడండి, మనకు ఈ హెయిర్ డై ఆయిల్‌లో నీమాకు ఎందుకు వేసుకుంటున్నామంటే, ఈ నీమాకు అనేది ఒక
అంటే బ్యాక్టీరియాస్‌కి బాగా అగెయిన్స్ట్‌గా ఉంటది. అందుకని వాడుకుంటున్నాం. చూడండి మనం వేపాకు బాగానే ఇలా నలిపేటప్పుడు నలిగిపోతున్నాయి గదా! అంటే క్రిస్పీగా అయిపోయింది. సో, ఇదే అండి కరెక్ట్ అయిన టైము. మనం ఆపుకోవాలి. ఆపేసాను పొయ్యిని. కాస్త పక్కన ఉంచేసాను. ఇప్పుడు బాగా కూల్ అయిపోయిందండి ఆయిల్. ఇప్పుడు చూపిస్తాను చూడండి. బాగా నల్లగా వచ్చింది గదా! మన హెయిర్ డై ఆయిల్ అనేది. ఇప్పుడు ఈ వేపాకు ఉన్నాయి గదా! ఈ వేపాకుని బాగా ఇలా నలిపేసుకోండి. ఈ ఆయిల్‌తో పాటు బాగా పిసకాలండి. అప్పుడే మనకు మన హెయిర్ డై ఆయిల్ అనేది మంచిగా రెడీ అవుతది. ఇట్లా కలుపుకుంటున్నాను చూడండి. ఇట్లా మీరు కూడా చేతి పెట్టుకొని బాగా కలిపేసుకోండి. చాలా మంచిగా నల్లగా మనకు హెయిర్ డై ఆయిల్ తయారైపోయిందండి. ఈ వేపాకు గురించి నేను ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏం చెప్పాలంటే, ఈ వేపాకు మనం వాడడం వల్ల మన హెడ్ స్కాల్ప్ అనేది బాగా ఆరోగ్యంగా ఉంటది. డాండ్రఫ్ అస్సలు ఉండదండి. కొన్ని మందరికి హర్ట్స్ ఉంటదంట. హెడ్‌లో హర్ట్స్ ఉంటది. అంటే లైస్ ఉండడం వల్ల, కొరకడం వల్ల అట్లా ఏమైనా ఉంటాయి గదా! అవి కూడా నీట్‌గా క్యూర్ అయిపోతది. మనకు స్కాల్ప్ సంబంధించిన ఎట్లాంటి ప్రాబ్లమ్ అయినా ఈ నీమ్ ఆకు వేసుకుంటున్నాం కదా! అందువల్ల మనకు అన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ ఉంటాయి. ఈ హెయిర్ డై ఆయిల్‌ని ఇప్పుడు నేను ఒక ఫనల్‌లో ఒక బాటిల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. ఫనల్‌తో పాటు అంటే ఫనల్‌లో నుంచి నేను ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. చూడండి మన హెయిర్ డై ఆయిల్ అనేది బాగా మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా వాడాలి అనేది నేను చెప్తాను. మనకు నల్లగా మంచిగా బ్లాక్‌గా దొరికిన ఇప్పుడు మన హెయిర్ డై ఆయిల్‌ని వాడేటప్పుడల్లా మీరు ఏం చేసుకోవాలంటే ఒక స్మాల్ గిన్నెలో తీసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో బాయిల్ చేసుకోండి. హెయిర్‌కి అప్లై చేసుకోడానికి ముందు డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో లైట్‌గా వేడి చేసి అప్లై చేసుకోండి. బాగా స్కాల్ప్‌కి మసాజ్ ఇవ్వండి. వారానికి 2 సార్లు కంపల్సరీ వాడండి. అట్లాగే ఒక నెలలో మీరు మంచి రిజల్ట్ చూస్తారు. అంటే బాగా నల్లగా ఉంటుంది మన జుట్టు. అట్లాగే హెయిర్ గ్రోత్ ఉంటుంది. డెన్సిటీ బాగా ఉంటుంది. స్కాల్ప్ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు మాయమైపోతాయి. చూడండి మన హెయిర్ డై ఆయిల్ ఎంత మంచిగా థిక్‌గా నల్లగా వచ్చింది కదా! చిన్న చిన్న పిల్లలు కూడా మీరు ఇప్పటి నుంచి వాడారంటే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటది. తెల్ల జుట్టు అనేది ఎప్పటికి రాదు. మీరే కాదు మీరు పిల్లలు కూడా మీరు వాడుకోవచ్చండి. చాలా మంచి ఎఫెక్ట్ ఉంటది. ఈ ఆయిల్‌ని మీరు ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియెంట్స్ పెట్టుకొని, మన తోటలో ఉన్న చెట్ల ఆకులు పెట్టుకొని, మనమే ఇంట్లో తయారు చేసుకొని హెర్బల్‌గా మనం వాడుకోవచ్చు ఈ హెయిర్ డై ఆయిల్‌ని. ఎట్లాంటి కెమికల్స్ లేకుండా బయట నుంచి హార్మ్‌ఫుల్ కెమికల్స్ తెచ్చుకోకుండా మన ఇంట్లోనే మనం వాడుకుంటున్నాం. హెల్తీగా వాడుకుంటున్నాము. ఈ ఆయిల్ అయితే నచ్చిందంటే కంపల్సరీ మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. వాడి చూడండి. మాకు కామెంట్‌లో చెప్పండి ఎట్లా ఉందని. అట్లాగే మాకు ఈ వీడియో అయితే నచ్చిందంటే మా వీడియోస్‌ని లైక్ చేయండి. అందరికీ షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.